హైదరాబాద్‌లో గానీ, మరొక చోట గానీ, మీ దేశంలో గానీ, విదేశాల్లో గానీ మామూలుగా మనం అంటూ ఉంటాం. మహిళలకు రక్షణ లేదు అనేది సాధారణంగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఆశ్చర్యంగా హైదరాబాద్ సిటీలో జరిగిన ఒక సంఘటన మగవాళ్ళకు కూడా రక్షణ లేదేమో అనే ఒక అనుమానం మనకు కలుగుతుంది. దీనికి తాజా ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 45 ఏళ్ల మనిషిని, యువకుడిని, 45 ఏళ్ల మనిషిని మనే వ్యక్తిని, యువకుడు అనకూడదేమో. వ్యక్తిని 45 ఏళ్ల వ్యక్తిని ఒక నలుగురు మనుషులు, యువకులు వాళ్ళు అంటే అతను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే అతన్ని కారులో ఎక్కించుకొని అతనిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత దారుణంగా చంపేశారు. ఇది హైదరాబాద్‌లో జరిగిన సంఘటన. ఇది ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ లేదు అనే మనం చెబుతున్న దాన్ని మనం కొద్దిగా సవరణ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయేమో. ఎందుకంటే పురుషులకు కూడా రక్షణ లేకుండా పోయింది అని కూడా ఈ సంఘటనతో కొన్ని కథనాలు, వార్తా కథనాలు మనకు వెబ్‌సైట్స్‌లో అక్కడిక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో నాచారంలో జరిగింది 2, 3 రోజుల కిందట. నాచారంలో, హైదరాబాద్ సిటీలో నాచారం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇది అతను ఈ 45 ఏళ్ల వ్యక్తి ఒక పెయింటర్ పని చేసుకునే పెయింటర్ వృత్తి చేసుకునే వ్యక్తి. ఇతను లిఫ్ట్ అడిగితే ఎక్కడ లిఫ్ట్ అడిగాడు? కళ్యాణపురికి చెందిన వ్యక్తి ఇతను. ఉప్పల్ కళ్యాణపురి దగ్గర ఉంటాడు. ఇతను మొన్న 3 రోజుల కిందట రాత్రి 9 గంటల సమయంలో జిల్లెలగూడ దగ్గరలోని తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి అర్ధరాత్రి అరౌండ్ 12:30కి, అర్ధరాత్రి 12:30కు తన ఇంటికి బయలుదేరాడు. దాదాపు 1 గంట ప్రాంతంలో అతను ఎల్బీ నగర్ చేరుకున్నాడు. కళ్యాణపురికి తన ఇంటికి వెళ్ళడానికి సంబంధించి ఏదో ఒక వెహికల్ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. వెహికల్ రాకపోగా అటువైపుగా వచ్చి ఒక కారు వచ్చి ఆగింది. ఇది ఉప్పల్ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర. సరే, ఈ పెయింటర్ ఆ కారుని ఆపి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరాడు. ఉప్పల్ రింగ్ రోడ్ వరకు. సో ఆ కారులో నాచారం రాఘవేంద్ర నగర్కు సంబంధించిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, అతని వయస్సు 18 ఏళ్ళు. అట్లాగే షేక్ సైఫుద్దీన్, అతని వయస్సు 18 ఏళ్ళు. అట్లాగే పున్నా మణికంఠ, అతని వయస్సు 21 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ ముగ్గురు కాకుండా మల్లాపూర్కు చెందిన మరొక మైనర్ కూడా ఉన్నాడు. ఈ నలుగురు యువకులు అతన్ని కారులో ఎక్కించుకున్నారు. ఎవరిని? ఈ పెయింటర్ను. ఎక్కించుకున్నప్పటి నుంచే ఈ పెయింటర్ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. అతను కారులో నుంచి బయటకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళు అతన్ని బయటికి పోనివ్వలేదు. పెయింటర్ పైన వాళ్ళు కారు దాదాపుగా ఎన్జీఆర్ఐ, ఇది మనకు ఎల్బీ నగర్ నుంచి ఇది టువర్డ్స్ ఉప్పల్ వైపు వచ్చే రూట్లో తార్నాక తర్వాత ఉంటుంది ఎన్జీఆర్ఐ దగ్గరికి చేరగానే ఈ కారు వేగం కొంత తగ్గడంతో ఈ పెయింటర్ కారులోంచి దిగి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని బలవంతంగా మళ్ళీ కారులోకి లాగేసి వాళ్ళు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పారిశ్రామిక వాడ అంటాం కదా, ఆ ప్రాంతంలోని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళారు అతన్ని, ఈ పెయింటర్ని. అక్కడ నిందితులందరూ అతన్ని కత్తితో ఏకంగా 8 సార్లు పొడిచారు. 8 సార్లు పొడిచి అతన్ని దారుణంగా హత్య చేశారు. సో పెయింటర్ చనిపోయి ఉంటాడు అనుకొని భావించి వాళ్ళ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత తెల్లవారుజామున అరౌండ్ 5:30కి, ఉదయం 5:30కు చలనం లేకుండా పడి ఉన్న, స్పృహలో లేని ఆ వ్యక్తిని అక్కడి స్థానికులు ఎవరో గుర్తించి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు ఆ పెయింటర్ని ఆసుపత్రికి తరలించే లోపే అతను తనపై లైంగిక దాడి చేశారని, లైంగికంగా హింసించారని చెప్పి ఆ తర్వాత అతను చనిపోయాడు. అంటే ఆసుపత్రికి వెళ్ళేలోపే ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని మొత్తం జల్లెడ పెట్టారు. అంటే సీసీటీవీలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక కారు ఆ టైంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపుకు వెళ్ళినట్టుగా వాళ్ళు గుర్తించారు. కారు నంబర్ను గుర్తించారు.
ఆ తర్వాత ఆ కారులో ప్రయాణించిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఈ స్టేట్మెంట్ అందరికీ వర్తిస్తుంది. ఎయిదర్ వుమెన్ ఆర్ మెన్. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎందుకంటే పురుషులకు కూడా లక్ష్యం లేదు. మరి ఇప్పుడు 45 ఏళ్ల వ్యక్తిని తీసుకెళ్ళి నలుగురు వ్యక్తులు లైంగిక హింసించి దారుణంగా చంపేసిన సంఘటన తర్వాత ఇక పురుషులు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల పోలీసులు హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రకటన ఏంటంటే, ఇకపై ఎవరైనా సరే అపరిచితులు ఎవరైనా లిఫ్ట్ ఇస్తామంటే పొరపాటున కూడా లిఫ్ట్ ఎక్కకండి. అంటే ఆ కారులో కానీ, ఆ టూ వీలర్ పైన కానీ వెళ్ళకండి. ఎవరైనా సరే ఐదర్ మహిళలు కానీ, పురుషులు కానీ అంటూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ఇది ఇది సాధారణమైన సంఘటనగా భావించట్లేదు పోలీసులు కూడా. ఇది చాలా తీవ్రమైన నేరంగా భావిస్తున్నారు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో హైదరాబాద్‌లో లేదా మరొక జిల్లాలోనో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయనో, లేకుంటే లైంగికంగా దాడి జరిగిందనో, ఆ తర్వాత లైంగిక దాడి జరిగిన తర్వాత ఆమెను చంపివేశారనో, ఈ మధ్య మనకు తెలుసు నిర్మల్ గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాసర దగ్గర కూడా నగ్నంగా పడి ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని కనుక్కున్నారు. అప్పటికి ఆమె తల కూడా నరికేశారు. అండ్ ఒక చెయ్యి నరికేసి ఉంది. పైగా ఆ మహిళ నగ్నంగా ఉంది. సరే పోలీసులకు తెలియగానే వాళ్ళు వెళ్ళారు. ఆ మహిళను ఆసుపత్రికి పంపించారు. ఆమె ఎవరనేది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా 1-2 రోజుల కిందటే జరిగింది సంఘటన. ఇటువంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఆ మహిళ పైన కూడా హత్యకు ముందు లైంగిక దాడి జరిగినట్లుగా పోస్ట్ మార్టంలో తేలింది. సో ఇటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. బట్ ఇటువంటి సంఘటన ఒక పెయింటర్ ఇంటికి వెళ్ళడానికి 45 ఏళ్ల వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు, లిఫ్ట్ ఇస్తామని చెప్పిన వ్యక్తులు కారులోనే అతనిపై లైంగికంగా హింసించి, లైంగికంగా వేధించి, లైంగిక దాడి జరిపి, ఆ తర్వాత నాచారంలోని ఎక్కడో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్ళి అతన్ని దారుణంగా కత్తులతో పొడిచి చంపారంటే వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించి ఉండాలి, వాళ్ళు ఎంత కరకౌశలై ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎంత క్రూరంగా వాళ్ళ మానసిక ప్రవర్తన ఏమిటనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అందువల్ల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, అది హైదరాబాద్ కావచ్చు, మరొక సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే మీరు అర్ధరాత్రి పూట ఎవరిని లిఫ్ట్ అడగకండి. అపరిచితులైతే అసలు పొరపాటున కూడా వాళ్ళతో పాటు ప్రయాణించకండి అని కూడా పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ మహిళలపైన, అమ్మాయిలపైన జరుగుతున్న దాడులు, లైంగిక హింస, వీటికి సంబంధించిన సంఘటనలు వినే మనం చాలా సందర్భాల్లో షాక్ అవుతుంటాం. ఇటువంటి సంఘటన ఇది మొత్తం మన సమాజాన్ని కలిచివేస్తున్న విషయంగా కనిపిస్తోంది. అంటే నలుగురు యువకులు దట్టుబి 18, 19, 20 లోపు ఉన్న వయసున్న యువకులు వీళ్ళు ఈ రకమైన ప్రవర్తనకు పాల్పడ్డారంటే వీళ్ళు మానసికంగా ఎంత క్రూరులో మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.